హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే ఎల్లిపాయ కారం అండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకొని తినండి. అన్నాన్ని మొత్తాన్ని లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఇలా చేసుకొని ఒక నెల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు వేడివేడిగా అన్నం వండుకొని ఇలా ఎల్లిపాయ కారంతో మొత్తాన్ని తినేయచ్చు, అంత బాగుంటుంది. జలుబు, దగ్గు, జ్వరం ఏదున్నా కూడా ఇలా కారాన్ని చేసి పెట్టండి, దెబ్బకన్నీ పారిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఎల్లిపాయ కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 30-40 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోండి. పొట్టుతో సహా అయినా వేసుకోవచ్చు, కానీ మిక్సీ పట్టాక అక్కడక్కడ పొట్టు తగులుతూ టేస్ట్ అనేది అంత బాగుండదు, కాబట్టి పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే దీంట్లోకి 5 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. ఈ ఎల్లిపాయ కారం అనేది పాలిచ్చే తల్లులకు కూడా ఇస్తారండి, పాలు బాగా వస్తాయని. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకోండి. అక్కడక్కడ వెల్లిపాయలు ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేదా దీంట్లోకి పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపుని చేసుకొని ఇందులోకి వేసుకుంటే మరి కాస్త రుచిగా ఉంటుంది, కాబట్టి దీంట్లోకి పోపుని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి. అలాగే దీంట్లోకి 5-6 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా పొట్టుతో సహా దంచి వేసుకోండి. ఆల్రెడీ వెల్లుల్లి కారమే కదా, మళ్ళీ వెల్లుల్లి ఎందుకు అనుకుంటున్నారేమో. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇవి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చిని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన పోపుని మన కారంలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మన ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా చేసుకోవడము. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది. దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. మనం జనరల్గా దోశలోకి ఉల్లిపాయ కారం చేస్తాం కదా, దాని బదులు ఇలా ఎల్లిపాయ కారాన్ని కూడా చేసి పెట్టుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.